ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మహిళల్లో డెలివరీ తర్వాత అంటే ప్రసవానంతరం పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన సూచనలు, గృహ చికిత్సలు, ఈ సమాచారాన్ని మొత్తం తెలుసుకుందాం. ప్రతి మహిళ కూడా గర్భధారణ తర్వాత తప్పనిసరిగా ఫేస్ చేసేటువంటి సమస్య ఈ స్ట్రెచ్ మార్క్స్. ఎంత మాత్రం ఇష్టపడని లక్షణం ఈ స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్ అనేవి మామూలుగా ఎక్కడెక్కడ తయారవుతూ ఉంటాయి అంటే సాధారణంగా రొమ్ముల మీద తయారవుతూ ఉంటాయి, అలాగే పొట్ట మీద తయారవుతూ ఉంటాయి, ఇంకా తుంటి భాగం ఈ ప్రాంతంలో తయారవుతూ ఉంటాయి, అలాగే తొడల మీద కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ని అశ్రద్ధ చేశారనుకోండి, అంతటితో ఈ సమస్య ఆగదు, దురదొస్తుంది, అలాగే అసౌకర్యం, ఇలాంటివన్నీ కలుగుతాయి. సరే, మరి ఈ స్ట్రెచ్ మార్క్స్ అసలు ఎందుకు తయారవుతాయి, ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. కార్టిజాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఒకవేళ ఎక్కువ మొత్తాల్లో తయారైందనుకోండి, అప్పుడు దాని తర్వాత లక్షణం కింద ఈ స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. అలాగే మరొక ప్రధానమైనటువంటి కారణం బరువు పెరగటం. శారీరకంగా బరువు పెరిగారనుకోండి, అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. అందుకనే గర్భధారణలో ఈ స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో చర్మం ఎక్కువగా సాగుతుంది. సాగటం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. దీన్ని వైద్య పరిభాషలో స్ట్రయే గ్రావిడారం అంటారు. అంటే ఈ గర్భధారణ సమయంలో ఇలాగా చారల్లాగా, పులిచారల్లాగా తయారవుతూ ఉంటాయి. అలాగే మరొక కారణం, ఎత్తు బరువుల విషయంలో ఉన్నటువంటి మార్పులు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా దానికి అడ్జస్ట్ అవ్వక చర్మం సాగుతుంది, మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది. దీంతో స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఎలా గుర్తుపట్టాలి, లక్షణాలు ఏమిటి, ఇది కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఉదర భాగం మీద పులిఘాట్లు ఉంటాయి కదా, అలాగ పులిఘాట్ల మాదిరిగా తయారవుతాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ సాధారణంగా పొడవుగా తయారవుతాయి. అలాగే పల్చటి చర్మం ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ మీద మీరు గమనిస్తే మామూలు చర్మం లాగా ఉండదు, కొంచెం పల్చనగా ఉంటుంది అక్కడ చర్మం. అలాగే లేత గులాబీ రంగు ఉండేటటువంటి చారలు కనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్లో కొద్దిగా దురద ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణం కింద ఉంటుంది. అలాగే చర్మం మీరు గమనిస్తే బిరుసెక్కి కనిపిస్తుంది. అలాగే అక్కడ కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి, కొన్ని చక్కని గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి ఔషధం, చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు, వీటిని ఆయుర్వేద మూలిక షాప్ నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. వీటి మొదటి ఔషధం తయారీకి మీకు కావాల్సింది మొట్టమొదటిది చందనం చూర్ణం, అంటే శాండిల్వుడ్ పౌడర్ 1/2 టీ స్పూన్. అలాగే వట్టివేళ్ల చూర్ణం. ఈ వట్టివేళ్ల తడికలు మనం తయారు చేసుకుంటూ ఉండగా ఆ వట్టివేళ్ల తాలూకు పొడి, దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. అలాగే తగినన్ని నీళ్లు పేస్ట్లాగా కలపడానికి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఈ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించే ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలు తీసుకోండి. అంటే 1/2 టీ స్పూన్ చందనం చూర్ణం తీసుకోండి, శాండిల్వుడ్ పౌడర్. అలాగే 1/2 టీ స్పూన్ వట్టివేళ్ల చూర్ణం తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కలపండి. తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్లా తయారు చేయండి. ఔషధం సిద్ధమైంది. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద పూసుకోండి. అలాగే కొద్దిగా మర్దన చేసుకోండి పూసుకున్న తర్వాత. ఇలా క్రమం తప్పకుండా ఈ గర్భధారణ సమయంలో మొదలుపెట్టి గర్భధారణ తర్వాత కూడా దీన్ని పాటిస్తూ ఉండండి. ఈ ఔషధం స్ట్రెచ్ మార్క్స్కి చికిత్సగా పనిచేస్తుంది, అలాగే నివారణ ఔషధం కింద కూడా పనిచేస్తుంది. దీంతో ఇక మీ పొట్ట మీద ఈ గర్భధారణకు గుర్తుగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మిగిలిపోవు. ఇలాంటిదే స్ట్రెచ్ మార్క్స్ మీద ఉపయోగించుకోదగిన మరొక మంచి ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది గులాబీ పూరేకుల పొడి 1/2 టీ స్పూన్. అలాగే బొప్పాయి ఆకుల పొడి 1/2 టీ స్పూన్. అలాగే చందనం చెక్క పొడి 1/2 టీ స్పూన్. అలాగే ముసాంబరం పొడి, అంటే ఇది కలబంద నుంచి తయారవుతుంది, 1/2 టీ స్పూన్. ఇంకా బాదం నూనె 10 చుక్కలు. అలాగే పాలం మీద మేగడు ఉంటుంది కదా, ఇది 2 టీ స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. 1/2 టీ స్పూన్ గులాబీ పూరేకుల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ బొప్పాయి ఆకుల పొడిని, 1/2 టీ స్పూన్ చందనం చెక్క పొడిని, 1/2 టీ స్పూన్ ముసాంబరం పొడిని
వీటన్నిటినీ కలపండి. 10 చుక్కలు బాదం నూనె కలపండి. అలాగే 2 టీ స్పూన్ల పాల మేగడ కూడా కలపండి. ఇలాగ అన్ని పదార్థాలని కలిపి మేగడతో సహా బాగా మర్దించి క్రీమ్లా తయారు చేసుకోండి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే తయారవుతాయో అక్కడ పూసుకొని మృదువుగా మర్దన చేసుకోండి. గర్భధారణ టైంలో చాలా నెమ్మదిగా ప్రయోగించాలి దీన్ని. ఈ లేపనాన్ని ప్రయోగించిన తర్వాత 10 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఆగండి. తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకోండి. చివరిగా నలుగు పిండితో రుద్దుకొని స్నానం చేయండి. ఇలాగా మీకు అనువైన ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా పాటించాలి. ప్రతిరోజు స్నానం టైంలో నూనెతో అభ్యంగనం చేసుకోండి. అంటే నూనె రాసుకొని మర్దన చేసుకోండి. గర్భధారణ టైంలో దురదగా అనిపించినప్పటికీ రుద్దుకోకండి. అలాగే గీరుకోవటం ఇలాంటివి చేయకండి. ఒకవేళ అలాగే మీకు అసౌకర్యంగా ఉంటే అప్పుడు ఏదన్నా ఒక గుడ్డను తడిపి ఆ దురదగా ఉండే చోట పెడుతూ ఉంటే ఆ ఇరిటేషన్ కంట్రోల్ అవుతుంది. అలాగే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇలాగా మీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే గర్భధారణ టైంలో తయారయ్యేటటువంటి స్ట్రెచ్ మార్క్స్ తర్వాత కొనసాగకుండా ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఇదంతా స్ట్రెచ్ మార్క్స్ గురించి, ప్రథమ చికిత్సల గురించి. ఒక్కోసారి స్ట్రెచ్ మార్క్స్ వేరే ఇతర వ్యాధుల తాలూకు వ్యక్త లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. అంటే సోరియాసిస్ కానీ లేదా ఫంగస్ కానీ ఇలాంటివి కూడా ఇలాగే కనపడతాయి. కాబట్టి ఒకవేళ ఈ సమస్య మీకు మొండిగా ఉంటే మీ నాడిని చూసి, మీ తత్వాన్ని చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.